గత 15-20 ఇయర్స్ నుంచి ఆడుతున్నారు, కానీ అందరూ ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు క్రికెట్కే మీ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ క్రికెట్ కింద తీసుకున్నారు. నేను అంత క్రికెట్ ఆడలేదండి. యాక్టింగ్ క్రికెట్ ఇది ఎప్పుడు ఆడుతూ ఉంటాను. ప్రొఫెషన్ ముందు ఆడాను, యాక్టర్ అవ్వకముందు ఆడాను, యాక్టర్గా ఉన్నప్పుడు ఆడుతున్నాను, యాక్టర్గా లేటెస్ట్ స్టేజెస్లో కూడా లాస్ట్ వరకు నేను క్రికెట్ ఆడతాను. అలా అని కాదు. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, మేబీ ఇన్ a month or 2 I'll let you know about my next project is. అశ్విన్ అన్న, మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ ఉన్న టీంలో అండ్ బౌలర్లో? 100% తమన్ పేరే చెప్పాలి. మరి వాడు నా పేరు బౌలింగ్ వేయడానికి కాదు, వాడిన అంటే నేను కూడా ఆడలేను కష్టం అనే ఒక ఇక్కడ అవుట్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ టైంలో తీసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి తమని. అది 100% నేనైతే తమన్ పేరే చెప్తా. బౌలర్ అన్న? బౌలింగా పక్కన ఒక మేటి బౌలర్ ఉన్నారు, ఆయన పెట్టుకొని మమ్మల్ని ఆ మాట అడిగితే ఏంట్రా టట్టడా అది సాయి కుమార్ కనిపించిన 4వ సినిమా మా వాడు. లేదు, చాలా మంచి బౌలర్ ఆది. అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాం అతను వాళ్ళ మీద, బట్ ఏదో ఒక టైంలో అదే బ్రో వాడు రాలేదు. అంటే కొంతమంది చెప్తారు కదా, నేను ఆడతాము ప్లీజ్ నాకు వదిలేయాలంటే. అదే వాడు రాలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో మాకు పెద్ద దెబ్బ వేశాడు బ్రదర్. ఆ పేరు ఎక్కడ లేని షిప్ని, ఎక్కడో అండమాన్లో తప్పిపోయిన పోర్ట్ వరకు తెచ్చి ఆపితే అక్కడ చిల్లేసి షిప్నే బొక్కబెట్టి. ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఏమన్నా లీక్ లేదు కనుకోండి. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను. ఆ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను అప్పటికే. సో ఇది ఒకరి బాధ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒకరి బాధ కాదు, ఇక్కడ ఉండే 11 మంది బాధ, అందరిది సేమ్ ఫీలింగ్. అది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకొకసారి చెప్పు. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అండి. అది దాంట్లో లేను కాబట్టి నేను చెప్తే బాగోదు. అది ఎవరో ఇప్పుడు దాంట్లో ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే చారిటీస్ కోసం ఎట్లా ఆడుతున్నారు? మూవీ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు ప్లాన్ చేసినా కూడా మేము ఆడతాం, రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మాది, మా సంస్థ కాబట్టి మేము డెఫినెట్గా దానికి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మా వంతుగా మేము అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం 100%. థ్యాంక్ యూ. అలా ఏం లేదు, మాకు అసలు సంవత్సరం 2 సార్లు ఆడాలని వెళ్ళాలంటేనే చాలామంది బిజీగా ఉంటారు కదా. అంటే మేము అనుకుంది ఏంటంటే ఇయర్లీ 1 or 2 మ్యాక్సిమం చేయగలం. లేకపోతే ప్రతిసారి వెళ్ళాలంటే అందరూ ఆర్టిస్ట్ డేట్స్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఆబ్లిగేషన్స్ అన్నీ లేకుండా. ఎందుకంటే ఫారిన్లో అనేప్పటికీ ఎక్కువ సరదాగా అందరూ ఎక్కువ రోజులు కలిసి వెళ్ళడం. ఇక్కడ కూడా ఆడాము, ఇక్కడ కూడా చాలా అనంతపూర్ వెళ్ళి విజయవాడ వెళ్ళి ఇవన్నీ ఆడటం జరుగుతుంది. అంటే అవన్నీ ఏంటంటే చారిటీస్, ఒకేషన్స్, పెద్ద ఈవెంట్స్. ఆల్రెడీ సీసీఎల్ ఉంది, ఇంక మళ్ళీ టీసీఎల్ మళ్ళీ కలపడం.